పని చేసేటోళ్ళు వెళ్ళినా సౌకర్యకి తప్పదు బాధ. ఎందుకంటే సౌకర్య ఎంతో కష్టంతో వ్యాపారం చేస్తుంటారు. ఏదో ఒకటి చేయాలి, ఆర్థికంగా మంచిగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు. ఒకసారి ఇక్కడ పనిచేసేటోళ్ళు రారు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలానే అయిపోయింది. జగన్ అన్న మరియు రాజన్న రాలేదు. మన కాడ సరదాగా మాట్లాడేటోళ్ళు, ఓకే, పని చేసేటోళ్ళు అని అనలేం, కానీ వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడే వాళ్ళు ప్రత్యేకంగా ఎప్పుడే కానీ ఒక వీడియో తీస్తే మళ్ళీ ఒకసారి వచ్చి ఇంకొక వీడియో తీసే మని అడిగేటోళ్ళు. అలాంటి వ్యక్తులు వాళ్ళు పని అనుకోరు, సరదాగా మాట్లాడతారు. ఈరోజు వాళ్ళు రాలేదు. ఇది చాలా బాధాకరం. అయినా నేను పని చేస్తున్నా అని చెప్పుకోవచ్చు. రాజన్న మరియు జగనన్న గురించి మాట్లాడదాం ఈ వీడియోలో. చూడొచ్చు నా చుట్టుముట్టు అన్ని షాపులు, అక్కడ టీ స్టాలు, ఇక్కడ ఉడిపి హోటల్లో కొద్దిగా ఫుడ్ అనేది టిఫిన్ రెడీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎవరు వచ్చినా రాకపోయినా నేను పని చేస్తూ వస్తున్నాను. అంటే ఎప్పుడే కానీ సౌకర్య అనే టాపిక్ కాదు, కానీ అలా వచ్చింది. కానీ ఎందుకంటే వాళ్ళు సరదాగా చేస్తున్నారు. నేను సౌకర్యని అంటే వాళ్ళకు పని ఇస్తున్నా, కానీ వాళ్ళు ఎలాంటి డబ్బు ఇవ్వట్లేదు వాళ్ళకైతే. ఇప్పుడు నేను పని చేస్తూనే ఉన్నా, వాళ్ళు ఇక్కడ మాట్లాడడానికి రాకపోయినా మేము సరదాకి అలా ఛాయ్ తాగుతాం. వీడియో అయిపోయాక ఎలాంటి డబ్బు అయితే ఇవ్వలేదు. ఇట్లా ఉంది సౌకర్య అనేది. మామూలు విషయం కాదు. ఒక్కొక్కసారి పని చేసేటోళ్ళు రారు, అయినా పని చేసే కెపాసిటీ ఉండాలి. ఈరోజు నేను అదే చేశానని చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ నాకు వదిలేసి వెళ్ళిపోయారు. ఈరోజు వాళ్ళ పని ఉంటుంది, అందుకే వెళ్ళిపోయారు. దాని గురించి కూడా మాట్లాడతా. అయినా నేను వర్క్ అనేది చేస్తున్నాను. ఇట్లా ఊకనే అవుతారా? సౌకర్య అంటే వ్యాపారి. ఇక్కడ టైము 5:46 అయింది. ఇక్కడ ఉడిపిలో పూజ చేస్తున్నారు. మార్నింగ్ గో అన్న ఇక్కడ పూజ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇగో ఇక్కడనే మేము మాట్లాడేతోళ్ళం. ఇక్కడ నేను, జగన్ బ్రో, రాజు అన్న వీళ్ళందరం మాట్లాడేతోళ్ళం. ఈరోజు వచ్చేసి మనకు వాళ్ళు రాలేదు అని చెప్పుకోవచ్చు. ఇది కొద్దిగా సరదాగా కూడా మేము మాట్లాడుతుంటాం అంతో ఇంతో. ఇలా ఇప్పుడు వీళ్ళు రాలేదు. ఎందుకు రాలేదు? జగన్ బ్రో వచ్చేసి ఇంటి నుంచి రాలేదు. ఇంకా ఒకప్పుడు ఈయనే పండుకునేతోడంట ఇక్కడ, అందుకే త్వరగా వస్తుండే మన కాడ మాట్లాడడానికి. అదే రాజు బ్రో వచ్చేసి గోన్పాడ్కి వెళ్ళాడు. గద్వాల్లో ఒక విలేజ్ అది. అక్కడికి వెళ్ళి కొద్దిగా ముక్కలు తినడానికి వెళ్ళాడని మనకు చెప్తున్నారు. ఎప్పుడు పోడు రాజన్న, కానీ ప్రత్యేకంగా ముక్క అనేసరికి ఇంకా ఈ నుంచి వెళ్ళాడంటే మామూలు విషయం కాదు. ఇంకా అక్కడనే ఉంటాడేమో అనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే అతని ఫ్యాన్ ఫాలోయింగ్ మంచిగా పెరిగింది. అతను కూడా చాలామంది మెచ్చుకుంటున్నారు. వీళ్ళు పైసలు కూడా ఇస్తున్నారు రాజన్నకి. జగన్ బ్రో వచ్చేసి ఎప్పుడు ఇక్కడనే ఉండేతోడు, ఈరోజు రాలేదని చెప్పుకోవచ్చు. అందరూ మనకు ఈరోజు రాలేదు, అయినా నేను వర్క్ అనేది చేస్తున్నాను. చూడండి, మున్సిపాలిటీ సిబ్బంది కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఊడుస్తున్నారు. ఇక్కడ లైట్లు ఇప్పుడు మీరు దాదాపుగా 5:50 అవుతుంది. ఈ టైంలో లైట్లు అనేవి బంద్ చేశారు. ఇక్కడ ఇట్లా ఉంది, చాలా చీకటిగా ఉంది. కొద్దిగా చాలామంది మార్నింగే బయలుదేరి బాగా వెళ్తున్నారు బయటికి, లోపలికి. అండ్ ఇక్కడ పేపర్ పిల్లలు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఇంత మార్నింగ్ లేచి చాలా చక్కగా వెళ్తున్నారు, పేపర్ వేస్తున్నారు. అంతో ఇంత కొద్దిగా సంపాదిస్తున్నారు పైసలు కూడా. వాళ్ళకు కూడా 1500 అని చెప్పడం జరిగింది. 1500 రూపాయలు పేపర్ వేసిన దానికి నెలకు అని మనకు ఇన్ఫర్మేషన్. చూడండి, కొద్దిగా మీటింగ్ పెట్టారని చెప్పుకోవచ్చు. అన్నకు నచ్చదు నేను వీడియో తీస్తే, అన్న వెళ్ళిపోతున్నాడు అని చెప్పుకోవచ్చు. అయినా మనకు పట్టింపు లేదు. ఇక్కడ అన్నవాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉడిపికి సంబంధించిన అన్నవాళ్ళు. చూడండి, వీడియో తీస్తే అన్న కూడా పోతున్నాడు. అన్నను అడుగుదాం, అన్న వీడియో తీస్తున్నదానికి పోతున్నావా లేదా? పని ఉందంట. ఇక్కడ ఉడిపి మాస్టర్ ఉన్నాడు. ఉడిపి మాస్టర్తో మాత్రం మాస్టర్ కిదర్ సే गाँव से आया।
ఈ మాస్టర్ మాట్లాడతా అన్న, ఏమన్నా మాట్లాడతా? ఏం మాట్లాడరు ఇంత పొద్దుగాల బాగా వేస్తున్నారు అన్న మీరు, ఫుడ్ బాగా టిఫిన్. మా 3 గంటలకు లేస్తాం, సాంబార్ ఉప్మా కుర్మా అన్నీ చేసుకుంటాం. మాకు 6 గంటల బయట పంపించారు గిరాకీకి. 6 గంటల పంపించకపోతే సౌకర్యం వచ్చి మా మీద ఎగులాడతాడు.